బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. కేసులో సీఐ నాగరాజ్ను 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ సమయంలో సీఐ పూర్తిగా సహకరించలేదని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ కస్టడీ పిటిషన్పై నేడు జిల్లా కోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని అలాగే సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను నిందితులుగా చేర్చుతూ సిట్ మెమో దాఖలు చేసింది. వీరిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు కీలక సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్న సిట్ అధికారులు లాకప్ డేట్ అనంతరం కృష్ణలంకకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడితో చికిత్స చేయించినట్లు గుర్తించారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పరారైన ఆర్ఎంపీ డాక్టర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ కూడా సిట్ అదుపులో ఉన్నట్లు సమాచారం. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజ్ను 12 రోజుల పాటు కస్టడీకి కోరింది సిట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మౌనిక, సాయికృష్ణ కేసు వ్యవహారంలో చాలా కీలకమైన పరిణామాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ బృందం ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలని ఈ ముగ్గురు దగ్గర నుంచి రాబట్టినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. ఇప్పటికే సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు కీలకంగా మారారు. ఈ కేసుకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి అశోక్, నాని, అదే విధంగా తన స్నేహితుడు సురేష్ ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు తీసుకుంది. వారి దగ్గర నుంచి అనేక కోణాల్లో విషయాలు రాబట్టారు. ఏదైతే మరి ఆయన సాయికృష్ణకు సంబంధించి ఆ లాకప్ లో చిత్రహింసకు గురి చేసినటువంటి సమయంలో ఆర్ఎంపీ డాక్టర్ కి వైద్య సేవలకు తీసుకెళ్లినటువంటి అంశం కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఇచ్చినటువంటి వాంగ్మూలం సంబంధించి ఈ రెండు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆర్ఎంపీ డాక్టర్ ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా చేర్చిన వెంటనే కూడా పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఈ ముగ్గురిని కూడా న్యాయమూర్తి ముందు మరి కాసేపట్లో కూడా వైద్య పరీక్షలంతా కూడా హాజరు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా మెమో దాఖలు చేశారు. ఏదైతే ముగ్గురికి సంబంధించి రిమాండ్ విధించిన తర్వాత మళ్ళీ మరోసారి కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. అయితే సిట్ బృందం కొంత ఈ కేసులో పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కోణాల్లో ఈ కేసు చేపట్టిన దగ్గర నుంచి సిట్ బృందం ఐజీ రవిప్రకాష్ తో పాటు మరో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు చాలా కీలకంగా మారారు. ఏదైతే నిన్న ముందస్తుగా కూడా అటు ఏసీబీ అధికారులకు మెమో జారీ చేశారు. ఖచ్చితంగా వారిద్దరిని హాజరుపరచాలని, సిట్ బృందం ముందు హాజరుపరచాలని కూడా ఒక సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి సమయంలో ఎట్టకేలకు కూడా వారిద్దరూ నిన్న ఏసీబీ అధికారి దగ్గర కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అటు తల్లి విజయలక్ష్మి తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి సుమారు 8 మంది కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 8 మంది విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో పారదర్శకంగా చేయాలి, సిట్ ముందు బృందంగా అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా ఐజీ కూడా ఈ కేసుకి ఎప్పటికప్పుడు కూడా ఆరా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. ఈ కేసులో కొంత సిట్ బృందం పురోగతి సాధించింది. ఏదైతే మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభించినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ ముగ్గురు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా అటు సిఐ నాగరాజుకి ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 12 రోజుల పాటు కస్టడీ కోరారు. ఆ కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో అటు న్యాయమూర్తి వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని వీళ్ళు ఇచ్చినటువంటి ముగ్గురు ఇచ్చినటువంటి వాంగ్మూలం అదేవిధంగా ఆర్ఎంపీని కూడా అదుపులో తీసుకున్న తర్వాత మరొక కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి విషయాల మీద కూడా సిఐ నాగరాజుని మరోసారి కస్టడీ తీసుకొని సిట్ బృందం తదైన శైలిలో కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా సిట్ బృందానికి ఏమాత్రం కూడా నోరు మెదపనటువంటి సిఐకి సంబంధించి అటు పూర్తిగా సాయికృష్ణకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారన్నటువంటి ఆరోపణలను ఎదుర్కొంటారు. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు లాకప్ డెత్ జరిగిందనే అంశాన్ని కూడా సిట్ భావించింది. రిమాండ్ రిపోర్ట్ లో దాదాపు 19 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలక అంశాలు లేవనెత్తింది. లాకప్ డెత్ జరిగింది, దానికి ప్రధాన సూత్రధారుడు
సిఐ నాగరాజ్ అని వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా 17 మంది సాక్షులు ఈ కేసులో కీలకంగా మారారు. మరో 5గురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో కూడా దాదాపు మనం మొదటి నుంచి కేసుకి సంబంధించి కూడా వాచ్ చేస్తున్నాం. దాదాపు 7 మంది నుంచి 8 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారని తల్లి ఇస్తున్నటువంటి ఫిర్యాదు మేరకు కూడా అదే కోణంలో కూడా కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సిట్ బృందం ఈ అరెస్ట్ తర్వాత ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.